Hello, everybody. Welcome back to my channel Learn English with Josh. Today, we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. మీలో ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. జరిగిందే చెప్పాను. జరిగిందే చెప్పాను. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఐ టోల్డ్ వాట్ హ్యాపెండ్. ఐ టోల్డ్ వాట్ హ్యాపెండ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. చూసిందే చెప్పాను. చూసిందే చెప్పాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ టోల్డ్ యూ వాట్ ఐ సా. ఐ టోల్డ్ యూ వాట్ ఐ సా అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఒక్కసారి చెప్తే అర్థం కాదా. ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? డోంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్ యూ వన్స్. డోంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్ యూ వన్స్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. మీరు సంతోషంగా ఉన్నారా. మీరు సంతోషంగా ఉన్నారా. ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలి ఎవరినైనా అడిగేటప్పుడు? ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ. ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అసలు ఏం జరిగింది. అసలు ఏం జరిగింది. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అతనికి సిగ్గు లేదా. అతనికి సిగ్గు లేదా. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఈజ్ హీ షేమ్లెస్. ఈజ్ హీ షేమ్లెస్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను ఇంకెలా ఆడాలి. నేను ఇంకెలా ఆడాలి అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? హౌ ఎల్స్ షుడ్ ఐ ప్లే. హౌ ఎల్స్ షుడ్ ఐ ప్లే అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను ఇంకెలా నేర్చుకోవాలి. నేను ఇంకెలా నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో హౌ ఎల్స్ షుడ్ ఐ లెర్న్. హౌ ఎల్స్ షుడ్ ఐ లెర్న్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఆమె ఇంకెలా వెళ్ళాలి. ఆమె ఇంకెలా వెళ్ళాలి. ఇంగ్లీష్లో హౌ ఎల్స్ షుడ్ షీ గో అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను ఎవరిని కలవాలి. నేను ఎవరిని కలవాలి. ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలి? హూమ్ ఐ హ్యావ్ టు మీట్. హూమ్ ఐ హ్యావ్ టు మీట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను ఈ విషయం ఎవరికి చెప్పాలి. నేను ఈ విషయం ఎవరికి చెప్పాలి. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? హూమ్ ఐ హ్యావ్ టు టెల్ దిస్ మ్యాటర్. హూమ్ ఐ హ్యావ్ టు టెల్ దిస్ మ్యాటర్. సీ ద నెక్స్ట్ వన్. నేను ఎంత తీసుకోవాలి. నేను ఎంత తీసుకోవాలి. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? హౌ మచ్ ఐ హ్యావ్ టు టేక్. హౌ మచ్ ఐ హ్యావ్ టు టేక్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. మమ్మల్ని అడిగినట్లు వారిని అతనిని కూడా అడగనివ్వండి. మమ్మల్ని అడిగినట్లు వారిని అతనిని కూడా అడగనివ్వండి. దీనిలో 2 సెంటెన్సెస్ ఉన్నాయి. వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? లెట్ దెమ్ ఆస్క్ హిమ్ టు. లెట్ దెమ్ ఆస్క్ హిమ్ టు యాజ్ we are asked. As we are asked. 2 sentences. Let them ask him to as we are asked అని అంటాం. See the next one. అతనికి నచ్చినట్లు అతనిని చేయనివ్వండి. అతనికి నచ్చినట్లు అతనిని చేయనివ్వండి. ఈ సెంటెన్స్లో కూడా 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? లెట్ హిమ్ డూ యాజ్ హీ లైక్స్. లెట్ హిమ్ డూ యాజ్ హీ లైక్స్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. మనం అతనితో మాట్లాడినప్పుడు వారు అక్కడే ఉన్నారు. మనం అతనితో మాట్లాడినప్పుడు వారు అక్కడే ఉన్నారు. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? దే వర్ దేర్ ఓన్లీ యాజ్ వీ టాక్డ్ విత్ హిమ్. దే వర్ దేర్ ఓన్లీ యాజ్ వీ టాక్డ్ విత్ హిమ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అతను రాసిన వెంటనే నీకు ఇచ్చాడు. అతను రాసిన వెంటనే నీకు ఇచ్చాడు. హీ గేవ్ యూ యాజ్ సూన్ యాజ్ హీ రోట్. హీ గేవ్ యూ యాజ్ సూన్ యాజ్ హీ రోట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. మీరు అడిగిన వెంటనే మీకు సహాయం చేశాను. మీరు అడిగిన వెంటనే మీకు సహాయం చేశాను. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి?
I helped you as soon as you asked me. I helped you as soon as you asked me. See the next one. యాజ్ మచ్ యాజ్ అంటే అంతా, తెలుగులో అంతా అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను చేయగలిగినంత సహాయం చేస్తాను. నేను చేయగలిగినంత సహాయం చేస్తాను. ఇంగ్లీష్లో ఐ హెల్ప్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. ఐ హెల్ప్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అతడు మాట్లాడగలిగినంత మాట్లాడాడు. అతడు మాట్లాడగలిగినంత మాట్లాడాడు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. అంతా అని వచ్చేసరికి యాజ్ మచ్ యాజ్ యూజ్ చేయాలి. సో, హీ స్పోక్ యాజ్ మచ్ యాజ్ హీ కెన్. హీ స్పోక్ యాజ్ మచ్ యాజ్ హీ కెన్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఆమె చెప్పగలిగినంత చెబుతుంది. ఆమె చెప్పగలిగినంత చెబుతుంది. ఇంగ్లీష్‌లో షీ టెల్స్ యాజ్ మచ్ యాజ్ షీ కెన్. షీ టెల్స్ యాజ్ మచ్ యాజ్ షీ కెన్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. విద్యార్థులు రాయగలిగినంత రాశారు. విద్యార్థులు రాయగలిగినంత రాశారు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. స్టూడెంట్స్ రోట్ యాజ్ మచ్ యాజ్ దే కెన్. స్టూడెంట్స్ రోట్ యాజ్ మచ్ యాజ్ దే కెన్. రాయగలిగినంత, చేయగలిగినంత, చెప్పగలిగినంత వీటన్నిటికీ కూడా యాజ్ మచ్ యాజ్ యూజ్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. అంతవరకు, అంతవరకుని ఇంగ్లీష్‌లో యాజ్ ఫార్ యాజ్ అని అంటాం. నాకు తెలిసినంత వరకు ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? యాజ్ ఫార్ యాజ్ ఐ నో. యాజ్ ఫార్ యాజ్ ఐ నో అని అంటాం. అతనికి తెలిసినంత వరకు అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో యాజ్ ఫార్ యాజ్ హీ నోస్. యాజ్ ఫార్ యాజ్ హీ నోస్ అని అంటాం. ఎగ్జాంపుల్‌గా, మీకు తెలిసినంత వరకు అతను ఒక ఉపాధ్యాయుడు. మీకు తెలిసినంత వరకు అతను ఒక ఉపాధ్యాయుడు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? యాజ్ ఫార్ యాజ్ యూ నో హీ ఈజ్ ఏ టీచర్. యాజ్ ఫార్ యాజ్ యూ నో హీ ఈజ్ ఏ టీచర్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. హేమకు తెలిసినంత వరకు అతను మంచివాడు కాదు. హేమకు తెలిసినంత వరకు అతను మంచివాడు కాదు. ఇంగ్లీష్‌లో యాజ్ ఫార్ యాజ్ హేమ నోస్ హీ ఈజ్ నాట్ ఏ గుడ్ పర్సన్. యాజ్ ఫార్ యాజ్ హేమ నోస్ హీ ఈజ్ నాట్ ఏ గుడ్ పర్సన్ అని అంటాం. నాకు తెలిసినంత వరకు అతను ఇక్కడికి రాలేదు. నాకు తెలిసినంత వరకు అతను ఇక్కడికి రాలేదు. ఇంగ్లీష్‌లో యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ డిడ్ంట్ కమ్ హియర్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ డిడ్ంట్ కమ్ హియర్ అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ ప్రాక్టీసింగ్ ఎవ్రీబడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.